మధుబాబు గారు ఉన్నారు మనతో పాటు, గాడ్ సర్వెంట్ ఆఫ్ జమ్మల్ మడుగు. ఓకే సార్, చెప్పండి. ఎఫ్సిఎస్ పీటర్ గారు గురించి దాదాపుగా 1985 నుండి ఆయన నాకు బాగా పరిచయము. ఆయన R&Bలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవాడు. నేను కడప డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేసేవాడు. ఆయన ఎంత హంబుల్ అంటే ఎర్లీ మార్నింగ్ మేము యవనస్తునిగా ఉండి చేపలు వేయడానికి చర్చికి వెళ్తే మాకంటే ముందు ఆయన వచ్చి మ్యాథ్స్ అన్ని వేసేవాడు. అట్లా బాగా క్లోజ్, మాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. మేము అంతేకాకుండా ఆయనకున్నటువంటి గొప్ప విజయం ఏంటంటే టు హెల్ప్ చర్చెస్, టు హెల్ప్ గాడ్ సర్వెంట్, టు హెల్ప్ పీపుల్ అనేటువంటి దాంట్లో ఆ దినాల్లోనే మేము మరి ఎఫ్సిఎస్ పీటర్ గారు, అప్పుడున్నటువంటి గాడ్ సర్వెంట్ అబ్రహాం జోసెఫ్ గారు ఉండేవాళ్ళు. ఆయన అదే పనిగా ఒక పెద్ద వెల్డింగ్ మిషన్ తెప్పించి ఆ వెల్డింగ్ మిషన్ పెట్టి మొత్తం పైప్స్ అన్ని పర్చేజ్ చేసి మేమే, ఆయన డయాగ్రామ్ వేసేవాడు, మేమన్నీ కట్ చేసి ట్రస్సులు తయారు చేసి దాదాపు ఆ దినాల్లోనే 10-15 చర్చెస్కు మేము ఫ్రీగా హెల్ప్ చేసేవాళ్ళం. అండర్ ఆయన అధ్యక్షతలో, ఎఫ్సిఎస్ పీటర్ గారి యొక్క అధ్యక్షతలో ఆ విధంగా చర్చెస్ కన్స్ట్రక్షన్ కు ఫ్రీగానే హెల్ప్ చేసేవాళ్ళం. ఆ రీతిగా ఉన్న తర్వాత కొంతకాలానికి దేవుడు నన్ను పాస్టర్గా దేవుని సేవకు పిలిచాడు. ఆ తర్వాత ఆయన కూడా నన్ను ఎంత సంతోషంగా అంటే సొంత మరి తమ్ముని కంటే ఎక్కువగా ప్రేమతో చూసుకునేవాడు. ఇటీవల ఈ కొన్ని పరిస్థితులను బట్టి దూరమైనప్పటికీ జస్ట్ 10 days బ్యాక్ క్రితం పిలిచాడు. పిలిచి చాలా సంతోషం, మనమంతా ఐక్యంగా మన దేవుని యొక్క మినిస్ట్రీ చేద్దామని బాగా నాకు సంతోషంగా నన్ను ఆహ్వానించాడు. అంతేకాకుండా తన హెల్త్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో నాతో ప్రార్థన చేసుకుని, ఏందనంటే నువ్వు ప్రేయర్ చేయని నాతో బాగా ప్రార్థన చేసుకుని చాలా సంతోషం, ఈ ఉన్న దినాల్లో మనం కలిసి దేవుని పని చేద్దామని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసి నాకు జస్ట్ 10 days క్రితం బిఫోర్ డెత్ ఆఫ్ బ్రదర్ ఎఫ్సిఎస్ పీటర్. కాబట్టి ఆయన ద్వారా నేను ఎంత నేర్చుకున్నా అంటే ఆయన సింప్లిసిటీ, ఆయన హానెస్టీ, ఆయన హౌ హీ లవ్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరాన్ని ఎలా ప్రేమిస్తాడనేది ఆయన దగ్గర మేమంతా నేర్చుకున్నాం. ఆయనకు చక్కటి పిల్లలు ఇమానియల్, ఆయనేమో US సెటిల్ అయినాడు, కుమార్తె సింగపూర్, వాళ్ళు కూడా సెటిల్ అయినారు. మంచి మోడల్ రోల్ ఫ్యామిలీ వాళ్ళది, చాలా భక్తి గలవాడు. అందుకే దేవుడు ఆయన కూడా దాదాపు 80 years వరకు ఆయన లైఫ్ ఎక్స్టెన్షన్ చేసి దేవుని పనులు వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి మా కడప జిల్లాలో ఒక విధంగా మాకు కొంత లోటే. అంతేకాకుండా ఇక్కడ హెబ్రోన్లో కూడా మరి ఆయన లేని లోటు కొంత లోటుగానే ఉంటుంది. దేవుడు మరి ఆయన ఎంత రోల్ మోడల్గా మాకు చూపించాడో దాంట్లో మేము కూడా ఆయన చూపించిన మాదిరి జీవితంలో మేము కూడా ముందుకు సాగిపోవాలని తీర్మానం చేసినాం. ఆయన కుటుంబానికి మరి ఆ దేవుని నామమున మంచి ఆదరణ వారికి కలగాలని మేము ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.